హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. ఈరోజు మన గార్డెన్లో ఒక వర్క్ అయితే చేస్తున్నామండి. మనం పూలు ఎక్కువగా పుయ్యాలి అని అంటే ఇలా పెద్ద పెద్ద చెట్లు అయ్యి మనకి గార్డెన్లో కొంచెం ఇబ్బందిగా, అంటే వీటికి కూడా మనం గాలి రావడానికి కూడా స్పేస్ ఇవ్వాలన్నమాట. అందువల్ల పెద్ద ఆకులు అయినప్పుడు బాగా పెద్ద ఆకుల్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఆకులన్నిటిని తీస్తే ఇవి మళ్ళీ మంచిగా చక్కగా అనమాట బాగా పూలు పూస్తాయి. ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ చూడండి, చూసారు కదా, సెంటు మల్లె పువ్వు ఎంత పెద్ద పువ్వు వచ్చిందో ఒక్కసారి చూడండి మీరు. చక్కగా మనం ఈరోజైతే ఈ పువ్వును కోసేద్దాము. అలాగనే ఇప్పుడు నేను ఇక్కడ గార్డెన్లో చూసారు కదండి, ఇలా వస్తూ ఉండే అనమాట మనకి మంచిగా అనమాట, చాలా బాగుంటాయి ఈ పూలు. ఇంకా వీటి కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు ఇలా పెద్ద పెద్ద ఆకులు ఇట్లా కింద ఇట్లా ఆకులన్నీ కూడా మనం వీటిని కట్ చేస్తూ ఉండాలన్నమాట. కట్ చేస్తూ ఉంటే మొక్క బాగా పెరుగుతుంది. అలాగనే పూలు బాగా వస్తాయి మనకి. ఏ చెట్టు అయినా సరే, ఏ పూలైనా సరే, ఏ పూల చెట్టు అయినా సరే మీరు ఒక్కసారి ఇలా ప్రూనింగ్ అనేది చేయండి. చక్కగా గార్డెన్ అంతా కూడా మళ్ళీ మనకి చక్కగా వస్తుంది. అలానే ఎక్కువ పూలు అనమాట. ఇవి తీయటం వల్ల మనకి చెట్లకి కాత కానీ, అలాగనే పూల చెట్లకి పూలు కానీ మంచిగా వస్తాయి. ఇది పోయినసారి తీసామండి. ఇలా ఈ చెట్టు చూడండి ఎలా పెరిగిందో. ఒక్కసారి ఇటండి, ఒకసారి ఇటు తీసుకురావద్దు. పోయినసారి ఇది ఇట్లా సింగిల్గా పెరుక్కుంటూ వెళ్ళింది అనమాట. దీన్ని మనం ఇక్కడ కట్ చేసాము, కొమ్మలు అనేది ఇక్కడ కట్ చేసేసాము. ఇంకా దానివల్ల ఈ చెట్టు అంతా కూడా ఇక్కడి నుంచి 3 బ్రాంచులుగా వచ్చిందనమాట. ఇంకా మనకేంటంటే ఇక్కడి నుంచి ఇంకా 2-3 ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు ఇలా మనం ప్రూనింగ్ అనేది చేస్తూ ఉండాలి. మొక్కలకి గాలి వచ్చేటట్టు అవకాశం ఇవ్వాలన్నమాట మొక్కలకి. అందువల్ల ఈరోజు గార్డెన్లో అయితే ఈ పని మొదలు పెట్టాను నేను. అప్పుడప్పుడు గార్డెన్లో ఇలాంటి పనులు కూడా చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి మనం. గార్డెన్ అంతా కూడా చక్కగా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది, పూలు బాగా పూస్తాయి, కాయలు బాగా వస్తాయి. ఇదండి మంచి మంచి టిప్స్ తోటి, ఇంకా బోలెడి టిప్స్ తోటి మన గార్డెన్ విషయాలతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి అందరికీ ఇంత ఓపికగా వీడియో విన్నందుకు. చూసారు కదా, ఇవన్నీ తీసేది మళ్ళీ ఇవన్నీ మనకి వేస్ట్ కావండి, మన కంపోస్ట్లోకి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. మనం తీసిన ఈ గార్డెన్ వర్క్ ఏదైనా సరే, కొమ్మలు కానీ, చెట్లు కానీ, చిన్న చిన్న మండలు కూడా విరుస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా మళ్ళీ మనకి కంపోస్ట్లోకి బాగా ఉపయోగపడతాయి. ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదండి. చక్కగా గార్డెన్లో ఇలా వర్క్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ మీకు ఈ చెట్లన్నీ కూడా మళ్ళీ ఎక్కువగా వచ్చి మళ్ళీ ఎన్ని మొగ్గలు వచ్చినాయి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. చెట్టుని చూసారు కదండి, అన్ని చెట్లకి కూడా మొత్తం కూడా పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా తీసివేశాను. ఆ పెద్ద ఆకు తీయటం వల్ల ఉన్న వాటికి బలం బాగా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మనకి స్టెమ్స్ అనేది బాగా పెరుగుతాయి. ఏ చెట్టు అయినా కానీ ఇలా మీరు పైన ఆకులు తీయండి, ఇలా 2-3 స్టెప్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట స్టెమ్స్ అనేది. చూసారు కదా, ఇంతకుముందు ఎంత గ్రీనరీగా ఉందో అదంతా కూడా తీసేసానండి. ఇంకా చూసారా ఎన్ని ఆకులు వచ్చినాయో. మళ్ళీ ఇవన్నీ కూడా మనకి కంపోస్ట్లోకి బాగా యూజ్ అవుతాయి. చూసారు కదా, మనకి గార్డెన్లో ఒక్కొక్క పని ఉంటూనే ఉంటుంది. చిన్న చిన్నగా అన్నీ చేసుకుంటూ వెళ్తే మాత్రం భలేగా అనిపిస్తుందండి. చూసారు కదా, ఇలా మొక్కలకి పూలు వచ్చినప్పుడు మాత్రం ఆనందం వేరుగా ఉంటుందన్నమాట. చక్కటి పూలని కానీ, మనకి గార్డెన్లో వచ్చిన కూరగాయలు కానీ చక్కగా మనం ఆస్వాదిస్తూ ఉంటే భలే అనిపిస్తుందండి. అదే గార్డెన్ విషయాలన్నమాట. గార్డెన్లో ప్రతి పని కూడా మన మనసుకు నచ్చే మనం చేస్తూ ఉంటాము. ఇంకోటి నేను మొన్న మీకు చూపించాను, మారేడు చెట్టుకు కూడా అన్నీ కూడా వేస్ట్, అంటే కొన్ని చిగుళ్ళు మంచిగా ఎండిపోయి వచ్చినాయి అనమాట. మొత్తం అవన్నీ కూడా ఆ రోజు నేను కొమ్మలన్నీ తీసిన తర్వాత చక్కటి ఇగురులు వచ్చినాయి. చూడండి మనకి మంచిగా అనమాట ఇట్లా ఇగురు అనేది వచ్చేసింది. మళ్ళీ అన్ని చోట్ల వచ్చింది. నేను ఎక్కడెక్కడ స్టెమ్స్ కట్ చేశానో అదండి, అది చెట్లలో మనం చేసిన కొద్దనమాట. చెట్లకి మనం ఎంత బాగా వర్క్ చేస్తామో అవి అంత బాగా పూలని మనకి పళ్ళని ఇస్తూ ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది, నచ్చాలని చెప్పి. అలానే మా గార్డెన్ వ్యూ అంతా కూడా ఒక్కసారి మీరు చూడండి. అనేక రకాలైన పందిళ్ళు, రకరకాల డిజైన్స్ తోటి అయితే పందిళ్ళు అయితే పెట్టేశాను నేను. ఇంక ఇక్కడ టమాటాలు అయితే బోలెడు టమాటాలు వస్తాయి అన్నమాట. మన నెక్స్ట్ వీడియోకి చక్కగా బోలెడు అయితే టమాటాలను హార్వెస్ట్ చేద్దాము. మళ్ళీ ఎన్ని మొగ్గలు వచ్చినాయి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.